మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఆ రోజు అన్ని మంచి కార్యాలే చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈసారి సంక్రాంతి జనవరి 14, 2024న వస్తోంది. ఈ రోజున స్నానం, దాన ధర్మాలు, సూర్య పూజ వంటివి ఖచ్చితంగా చేయాలి. మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు చేస్తే పుణ్యం వచ్చినట్లు, కొన్ని పనులు చేస్తే చెడు జరిగే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో చేయకూడని పనుల గురించి తెలుసుకోండి. మీరు చేసే కొన్ని పనులు సూర్యదేవునికి కోపం తెప్పించే అవకాశం ఉంది. సూర్యుడి కోసం మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పని సూర్యుని పూజ. ఈ రోజున సూర్యుడు ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. అందుకే దీనిని సూర్యుని ఈక్వినాక్స్ అంటారు. ప్రాచీన నమ్మకాల ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన కొడుకు శనిని కలవడానికి అతని ఇంటికి వెళ్తాడు. అందుకే మకర సంక్రాంతి రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేయాలి. తర్వాత నువ్వులు, బెల్లం కలిపి తినాల్సిన అవసరం ఉంది. అలాగే పేదలకు బట్టలు, ఆహారం, డబ్బులు వంటివి దానం చేయడం వంటివి చేయాలి. సంక్రాంతి రోజు పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే అదే సమయంలో మకర సంక్రాంతి సమయంలో కొన్ని పనులు నిషిద్ధంగా భావిస్తారు. అవి చేస్తే సూర్య భగవానుడికి కోపం వచ్చే అవకాశం ఉంది. దానం చేయండి. మకర సంక్రాంతి నాడు దానం చేయడం ప్రత్యేకం కాబట్టి మకర సంక్రాంతి నాడు మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం, కిచిడి, బియ్యం లేదా బట్టలను దానం చేయడం మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మొక్కలు, చెట్లు నరకవద్దు. మకర సంక్రాంతి రోజున చెట్లను నరికివేయడం వంటివి చేయకూడదు. జీవితంలో సమస్యలు వచ్చేలా చేస్తుంది. మకర సంక్రాంతి రోజున తులసి ఆకును కూడా తెంపకూడదు. ఆ రోజు వీలైతే మొక్కలు నాటండి, కానీ మొక్కలు పీకేయడం, చెట్లను నరికి వేయడం వంటివి చేయకూడదు. మకర సంక్రాంతి హిందూ మతంలో పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినాలి. మాంసం, మద్యం, పానీయాలకు దూరంగా ఉండండి. మకర సంక్రాంతి నాడు పొరపాటున కూడా మాంసం తినకండి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. మకర సంక్రాంతి నాడు తల స్నానం చేయండి. ఈ రోజున స్నానం చేయకుండా ఎటువంటి ఆహారం, నీరు తీసుకోకండి. అలా చేయడం పూర్తిగా నిషేధం కాబట్టి మకర సంక్రాంతి రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేయండి. మీరు నదికి వెళ్లేందుకు వీలు కాకపోతే మీ స్నానపు నీటిలో పవిత్ర నది నుంచి తెచ్చిన నీటిని కలిపి కూడా ఇంట్లోనే స్నానం చేయవచ్చు. పూజను చేసేందుకు సూర్యదేవుడికి ప్రసాదం సమర్పించిన తర్వాతే ఏదైనా తినండి. ఆ రోజు సూర్యుడిని పూజించడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.